వాక్యమే గత నెలలో ధ్యానం చేశారు అనే విషయం సంతోషంగా అనిపించింది. షాకింగ్గా కూడా అనిపించింది. ఎందుకంటే నేను ముందే అడిగి ఉండాల్సింది కానీ అడగలేదు. నేను కూడా ప్రభువుని ప్రేమించడం అనే అంశాన్ని మీతో కలిసి ధ్యానించబోతున్నాను. అయితే ఒక ధైర్యం ఏంటంటే, నాకు ఒక బలమైన నమ్మకం ఉంది. అదేంటంటే ప్రసంగాలని చాలా తొందరగా మనం మర్చిపోతూ ఉంటాం. అందువల్ల మీ మెమరీని నేను అద్భుతంగా నమ్ముతూ మీరందరూ బాగా మర్చిపోయి ఉంటారని, అందుకని మరొకసారి ఆ టాపిక్కే బోధించడానికి నేను రెడీ అయిన ఆఖరి నిమిషంలో మెసేజ్ చేంజ్ చేస్తే మొత్తం అంతా కిచిడి అయిపోద్ది. అందుకని వేరే మెసేజ్ ఏమీ చెప్పాలని అనుకోవట్లేదు. సో భరించండి. జోకింగ్. వాక్యం చదువుతాం. కొరింథీ సంఘానికి పౌలు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం. మొదటి కొరింథీ 16వ అధ్యాయం 22వ వచనం. బాయ్స్ ఇంకా పేజెస్ తిప్పుతున్నారు. అందరం కలిసి చదువుదాం, ఒకటే వచ్చింది కాబట్టి. ఓకే. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. ప్రభువు వచ్చుచున్నాడు. గుర్తుంటుందా ఈ వచనం? మరోసారి చదువుదాం. ఓకే. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. ప్రభువు వచ్చుచున్నాడు. ఓకే. ఇప్పుడు బాయ్స్ చూడకుండా చెప్పండి. ఓకే. గర్ల్స్ యా. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం. ఒక్క నిమిషం తీయనండి పిల్లల్ని. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం. బాయ్స్ రెడీయా? చదవండి. గర్ల్స్ మీరు చదవండి అమ్మా. ఓకే. ఇప్పుడు అందరం కలిసి ఒకసారి చదివి దీన్ని కూడా మనం కంఠతం చేద్దామా? ఓకే, అందరం కలిసి చదుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగునుగాక. వన్ మోర్ టైం. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగునుగాక. ఎవరికి కృప కలుగుతుంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఎలాంటి ప్రేమ? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి కృప కలుగును. ఒకవేళ ప్రేమించకపోతే ఏం జరుగుతుంది? మొదటి కొరింథీ 16 అధ్యాయం ప్రకారం మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఎవడైనా ప్రేమించకపోతే వాడు శపింపబడునుగాక. సో ఇప్పుడు దాన్ని పాజిటివ్గా చెప్పామనుకోండి, శాపానికి ఆపోజిట్ ఏంటి? శాపానికి ఆపోజిట్ వ్యతిరేక పదం ఆశీర్వాదం. ఓకే. కర్స్కి ఆపోజిట్ బ్లెస్సింగ్. కాబట్టి ఇప్పుడు బ్లెస్సింగ్ అనేది ఎలా వస్తుంది? ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రేమిస్తే వస్తుంది. ఇప్పుడు ప్రేమ అనే దాన్ని మనం ఒక వ్యక్తిలో ఉందో లేదో అనేదాన్ని కనిపెట్టచ్చా? సాధ్యమేనా? సాధ్యం కాదా? ఉదాహరణకి ఎవరికైనా క్రికెట్ అంటే ఇష్టం అనుకోండి, క్రికెట్ని ప్రేమిస్తున్నాడు అనుకోండి. సారీ, మీకు ఇష్టమైన ఆట నాకు తెలియదు ఏంటో, అందుకని నాకు ఇష్టమైన ఆట తీసుకున్నా. ఓకే, క్రికెట్ని ప్రేమిస్తున్నాడు అనుకోండి. అప్పుడు ఆ ప్రేమని
ఆ వ్యక్తిలో ఎలా చూడొచ్చు మనం? క్రికెట్ మ్యాచ్ ఒకవేళ ఇంటర్నేషనల్ టీం ఏదైనా ఆడుతున్నారు అనుకోండి, దాన్ని చూడడానికి సమయం పెడతాడు, అవునా? తర్వాత సమయం దొరకగానే క్రికెట్ ఆడతాడు. క్రికెట్ తెలిసినోడు రాగానే క్రికెట్ గురించి మాట్లాడతాడు. ఓకే, ఇంకా తనకి ఇష్టమైనటువంటి క్రికెట్ ప్లేయర్ ఉన్నాడు అనుకోండి, కింగ్ కోహ్లీ, లేకపోతే కొద్దిమంది ఉన్నారులే మా ఇంట్లో నుంచి వచ్చిన వాళ్ళు, ఇష్టమైన ప్లేయర్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఫోటో పెట్టుకుని, ఆయనలాగా తలదూకుని, ఆయనలాగా గెడ్డం షేవ్ చేసుకుని, ఆయనలాంటి బట్టలు వేసుకుని, ఓకే, సో ఇలాంటివన్నీ కూడా కనబడతాయి కదా. సినిమాలు ఎవరికైనా ఇష్టం, ప్రేమ ఉందనుకోండి, సినిమా యాక్టర్ని ప్రేమించాడు అనుకోండి, ఏం జరుగుద్ది? మనం అతని రూమ్లోకి ఎంటర్ అవ్వగానే పోస్టర్లు కనబడతాయి. మా ఊర్లో అక్కడ ఉండేవాడు, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, అందుకని తల దూతాడు పవన్ కళ్యాణ్ లానే, ఇలా అంటాడు పవన్ కళ్యాణ్ లానే. ఓకే, పవన్ కళ్యాణ్ ఏమైనా అంటే ఊరుకోడు. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి మీద, ఒక వస్తువు మీద ప్రేమ ఉంది అని అనేదాన్ని మనం సులభంగానే కనిపెట్టవచ్చు కదా. ఇప్పుడు అలా ప్రేమించే వాళ్ళని చూసినప్పుడు, ఒకవేళ మంచి వ్యక్తిని ప్రేమిస్తే గనక అభినందిస్తారు, కానీ ఎవరో వ్యక్తిని ప్రేమించి పాడైపోయాడు అనుకోండి, అనవసరంగా వాడి మీద వాడు ఫ్యాన్ లాగా తిరిగాడు, పాడైపోయాడు అని చెప్పి వెనకాల వాళ్ళందరూ కూడా బాధపడుతుంటారు కదా. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని ప్రేమిస్తే శాశ్వతమైన ప్రేమతో, ఇన్కరప్టబుల్ లవ్, అంటే అది పాడైపోని, నాశనం కాని శాశ్వతమైన ప్రేమ. అలాంటి ప్రేమతో ప్రేమిస్తే కృప కలుగుతుంది, ఆశీర్వాదం వస్తుంది అనే మాటలు మనం వాక్యంలోనే స్వయంగా చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, డూ వీ లవ్ ద లార్డ్? మనం ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రేమిస్తున్నామా? ఇప్పుడు నేను డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతాను స్ట్రైట్గా, డూ యూ లవ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్? మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రేమిస్తున్నారా? ఎస్ ఆర్ నో. కొద్దిమంది చిన్నపిల్లలు ఎస్ అని చెప్పారు. ఎస్ ఆర్ నో? అదేంటి పాస్టర్ గారు, ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాం కాబట్టే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం అంటారేమో మీరు. అయితే నేనేమంటానంటే, కొద్దిమంది మీద నాకు డౌట్, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రేమించారా, లేకపోతే ఇంట్లో వాళ్ళు బాధ భరించలేక వచ్చారా? ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ప్రేమతో ఇక్కడికి వచ్చారా, లేదంటే ఈ వారం గనక ఈ నెల నేను కనబడకపోతే పాస్టర్ గారు నన్ను గట్టిగా గద్దిస్తారు అనే భయంతో వచ్చారా? ఎందుకంటే మనం చాలా పనులు చేస్తాం, ప్రేమ లేకుండానే చేస్తాం. బైబిల్లో ఉన్న ఈ విషయాలు, ప్రేమ లేకుండా కూడా పనులు చేయొచ్చు. డాక్టరు ప్రేమ లేకుండానే వైద్యం చేయొచ్చు. టీచరు ప్రేమ లేకుండానే పాఠాలు బోధించవచ్చు. పాటలు పాడేవాళ్ళు ప్రభువుని ప్రేమించకుండానే పాటలు పాడవచ్చు. ప్రసంగాలు చేసేవాళ్ళు సైతం చివరికి ప్రభువుని ప్రేమించకుండానే ప్రసంగాలు చేయవచ్చు. కాబట్టి పనులు చేయడానికి మోటివేషన్ ప్రేమ అయ్యి ఉండొచ్చు, మరి ఇంకొకటి ఏదైనా అవ్వచ్చు. పాటలు పాడేవాళ్ళు, ప్రసంగాలు చేసేవాళ్ళు, పనులు చేసేవాళ్ళు ప్రేమతోనే చెయ్యాలని ఏముంది? పాపులారిటీ కోసం చేయొచ్చు కదా, ఆప్షన్ లేదా? ఖచ్చితంగా ఉంది. మరి అసలు ప్రభువు మీద ప్రేమతోనే మనం పనులు చేస్తున్నామా? ఒకవేళ ప్రభుని మనం నిజంగా ప్రేమిస్తున్నామా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది? అంటే ఆ ప్రశ్న మీరు వేసుకుంటే, నేను నిజంగా ప్రభువుని ప్రేమిస్తున్నానా లేదా?
లేకపోతే ప్రభు మీద ప్రేమ కాకుండా నన్ను ఇక్కడికి వచ్చి కూర్చునేలా చేసింది వేరేది ఏదైనా ఉందా? ఎలా తెలుసుకోగలం ప్రభు మీద ప్రేమ ఉంటే? సో వాటిని ఈరోజు నేను ఒక్కొక్కటిగా మీకు చెప్తాను, మీకు అర్థమవుతుంది. మీకు ప్రభు మీద ప్రేమ ఉందా లేదా అని మీరు తెలుసుకోవడానికి కొన్ని టెస్ట్లు మీరు చేయాల్సి వస్తుంది. ఆ టెస్ట్లో మీకు తెలుస్తుంది. ఆ టెస్ట్లో నేను చెప్పినటువంటి మాటలు మీ జీవితంలో ఉన్నాయా లేదా అనేది, దాన్ని బట్టి మీరు ప్రభువుని ప్రేమిస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి. అయితే బిఫోర్ దాట్, అది చెప్పడానికి ముందే ఈ మాట కాస్త కఠినమైనదిగా లేదా? ఏ మాట అంటే, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే, 1 కొరింథీ 16:23 ప్రకారం, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక, శాపగ్రస్తుడవునుగాక అన్నాడు. ఇది కష్టంగా లేదు? ఏంటి, ప్రేమించకపోతే శపించేయడమేనా? నమ్మకపోతే నరకానికి పంపించేయడమేనా? ఇప్పుడు చాలామంది క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ అంటున్న మాట ఏంటి, యేసు ప్రభువుని నమ్మకపోతే నరకమేనంట. అలాంటి దేవుడేనా అసలు అంటున్నారు. మరి దాన్ని మనం ఎలా తీసుకోవాలి? ప్రభువు అయితే బైబిల్లో చాలా స్పష్టంగా నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, మనస్సుతో, శక్తితో నువ్వు ప్రేమించాలి. ఇదే బైబిల్లో ప్రధానమైనటువంటి ఆజ్ఞ అన్నాడు. ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి అంటే ఎలా? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో నువ్వు ప్రేమించాలి. ప్రేమించకపోతే ఇప్పుడు వచ్చింది శపించబడునుగా. కానీ దానికి ఎలా జవాబు చెప్తారు? ప్రభువుని ప్రేమించకపోతే శాపగ్రస్తుడు అంట, ప్రభువుని నమ్మకపోతే నరకమేనంట. మరి అలాంటి దేవుడు ఎలా అవుతాడు అనే ప్రశ్నకి జవాబు ఏంటంటే, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, ఆలోచించండి. స్కూల్లో టీచర్లు మీరు కష్టపడి చదివి కరెక్ట్గా ప్రశ్నలకు జవాబులు రాస్తేనే మార్కులు వేస్తాము అన్నారు. అది న్యాయమా అన్యాయమా? చెప్పండి పిల్లలు, న్యాయమా అన్యాయమా? కష్టపడి చదివి ప్రశ్నకు సరైనటువంటి జవాబు రాస్తేనే మార్క్ వేస్తామో, లేదంటే వెయ్యమో అన్నారు. న్యాయమా అన్యాయమా? న్యాయమే. ఒకవేళ ఎవరైనా ఇదో పెద్ద స్కూలు, ఇందులో ఉన్నవాళ్ళు పెద్ద టీచర్లు, వీళ్ళ కేవలం కరెక్ట్గా చదివి కరెక్ట్గా రాస్తేనే మార్క్స్ వేస్తారంట, లేదంటే వేయరంట, ఇదేం స్కూలో అని అన్నారనుకోండి, వాళ్ళు ఏమనాలి? మనం ఏమనాలి? వాళ్ళకి ఏమైనా స్క్రూ లూజ్ అయిందా అనాలి. ఎందుకు? చదువు ఉద్దేశం ఏంటి? పరీక్షల ఉద్దేశం ఏంటి? అందరికీ ఒకే రకంగా మార్కులు వేసేయడమా? అలా అయితే చదవడం ఎందుకు? కష్టపడి చదవడంలో అర్థం లేదు, పరీక్షలకి అసలే అర్థం లేదు. కష్టపడి చదవడానికి, పరీక్షల్లో పాస్ అవ్వడానికి అక్కడ పెట్టినటువంటి నియమం ఏంటి? సరైన ప్రశ్నకి సరైనటువంటి జవాబు రాయడం, దానికి తగినన్ని మార్కులు వేయడం న్యాయం. అలా కాకుండా ఏది పడితే అది రాసి, ఇంతకుముందు కొద్దిమంది చెప్తా ఉండేవారు మాకు పెద్దలు, నేను సినిమా స్టోరీ రాశాను నాకు మార్కులు వేసేసారు అని. అన్ని చోట్ల కుదరదులేండి అది. కానీ అది సరైనటువంటి పద్ధతి కానే కాదు. ఈ విశ్వం అంతటినీ సృష్టించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ విశ్వం అంతటినీ తన మహత్వ గల మాట చేత నడిపిస్తున్నవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన సంపూర్ణమైన ప్రేమ కలిగిన వాడు, అలాగే సర్వ సత్యం కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయనలోని ప్రేమ మన కోసం ప్రాణం పెట్టేలా చేసింది. ఆయనలోని సత్యం కూడా ఆయనను ప్రాణం పెట్టడానికే నడిపించింది. సో సిలువలో మనకి ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నటువంటి ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి సత్యం రెండు కూడా కనబడుతున్నాయి. ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రేమను రిజెక్ట్ చేస్తే కనుక సత్యాన్ని బట్టి ఆయన శిక్షిస్తాడు.
కాబట్టి ప్రభువుని నమ్మకపోతే నరకం అనేది న్యాయం. నేరం చేసిన వాడికి శిక్ష వెయ్యకపోతే అది మంచిదా చెడ్డదా? అంటే ఒక హత్య చేసిన వాడు కోర్టులో నిలబడ్డాడు. జడ్జి గారు ఇతను మర్డర్ చేశాడు అనే విషయం నిరూపితమైంది, అయినా సరే ఇతన్ని నేను శిక్షించకుండా వదిలేస్తున్నాను అన్నాడు అనుకోండి. ఆ జడ్జి గారు న్యాయవంతుడు అవుతాడా లేకపోతే అన్యాయస్తుడు అవుతాడా? అన్యాయస్తుడు అవుతాడు. ఎందుకు? శిక్ష విధిస్తేనే న్యాయం, నేరస్తుడిని ఏ నేరం చేయలేదు అన్నట్లు వదిలేస్తేనే అన్యాయం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మకపోతే నాశనమే అనేది న్యాయం. ప్రభు అయిన యేసుక్రీస్తుని అంటే మనందరి ప్రేమకు అర్హుడైనటువంటి వాడిని ప్రేమించకపోతే శాపం రావడం అనేది న్యాయం. ఒకవేళ అలా చేయకపోతే దేవుడు మనలాంటి అన్యాయస్తుడే అవుతాడు. ఓకే, కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు మన ప్రేమకు అర్హుడు, మన విశ్వాసం ఉంచడానికి ఆయన అర్హుడు. సృష్టికర్త కాబట్టి, రక్షకుడు కాబట్టి. అయితే ఇప్పుడు కొన్ని ప్రశ్నలు. మనం ఎవరి మీదైనా కానీ ప్రేమ చూపిస్తుంటే మనం ఏమేమి చేస్తామో అనేదాన్ని ఒక్కొక్కటి మీ ముందు పెడతాను. అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు నిజంగా ప్రభువుని ప్రేమిస్తున్నారా లేదో తెలుసుకోవడానికి. మొదటిది ఎవరినైనా మనం ప్రేమిస్తే వారి గురించి ఆలోచించడానికి ఇష్టపడతాం. అది మొదటిది. ఈ మాట అర్థమైందా? ప్రభువుని ఎవరైనా ప్రేమిస్తున్నారో లేదో చెక్ చేసుకోవాలి అని అంటే మొదటిగా మీరు ప్రభువు గురించి ఆలోచించడానికి ఇష్టపడుతున్నారా లేదా? ఇది మీరు ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరే. ఇది గుర్తుపెట్టుకోండి. ఆలోచించడం అంటే తెలుసా? మీకు ఇష్టమైన స్నేహితుడు వస్తున్నాడు, ఇష్టమైన స్నేహితురాలు వస్తోంది అని అన్నప్పుడు, లేకపోతే మీకు ఇష్టమైన ఆ వంటని అమ్మ తయారు చేస్తోంది అన్నప్పుడు దాని గురించి మీరు ఆలోచిస్తారా? ఆ వ్యక్తి గురించి మీరు ఆలోచిస్తారా? తప్పక ఆలోచిస్తాం. నాకు నా పిల్లలంటే ఇష్టం. తప్పనిసరిగా మీకు మీ తల్లిదండ్రులు మీరంటే ప్రేమ. ఖచ్చితంగా నేను నా పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటాను, ఆలోచించడానికి ఇష్టపడతా ఉంటాను. ఇదిగో ఈ ట్యాబ్ ఉంది కదా, ఈ ట్యాబ్లో చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేను తీసిన ఫోటోలు, నేను తీసినటువంటి వీడియోలు ఖాళీ టైంలో చూసుకుంటా నవ్వుకుంటా సంతోషిస్తూ ఉంటాను. వాళ్ళ గురించి ఆలోచించడానికి ఇష్టపడతా ఉంటాను. ఓకే, అదే సమయంలో ప్రభువుని నేను ప్రేమిస్తుంటాను కాబట్టి ప్రభువు చేసిన కార్యాలను నేను చదువుతున్నప్పుడు ఆ ప్రభు అయిన యేసు సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్ ఎలా ఉండి ఉంటుందో, శిష్యులతో ఆయన కలిసి నడుస్తున్నప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో, మార్తని గద్దించినప్పుడు మార్త విస్తారమైన పనులు పెట్టుకున్నావు అని గద్దించాడు కదా, మార్తని గద్దించినప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో, మరియను తన పాదాల దగ్గరే కూర్చుని నేర్చుకుంటుంది కదా, ఆ మరియను అభినందిస్తున్నప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో అని నేను ఆలోచిస్తూ ఉంటాను. ఎవరైనా సరే, ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళ గురించి, ప్రేమలో ఉన్న వాళ్ళ గురించి చెప్పనక్కర్లేదు. ఓకే, మనిషి ఇక్కడే ఉంటారు, మనసు మాత్రం ప్రేమించే వ్యక్తి మీదనే ఉంటుంది దృష్టి. సో నువ్వు నిజంగా ప్రభువుని ప్రేమిస్తున్నావు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి నువ్వు ఆలోచించడానికి ఇష్టపడతావు. అది మొదటిది. 2, ప్రభువుని మనం ప్రేమిస్తున్నాము అని అంటే మనం ఏం చేస్తామంటే ఆయన గురించి వినడానికి ఇష్టపడతాం. నువ్వు ప్రేమించే వ్యక్తి గురించి నువ్వు వినడానికి ఇష్టపడతావు. నా భార్య అంటే నాకు ప్రేమ,
నేను నా భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు నా భార్యని చిన్నతనం నుంచి చూసిన వాళ్ళు నా భార్య గురించి చెప్పే మాటలన్నీ కూడా శ్రద్ధగా వింటూ ఉంటాను. అవి ఆసక్తికరంగా అనిపిస్తాయి నాకు. ఒకవేళ నా భార్య గురించి చెడ్డగా మాట్లాడితే మాత్రం నేను అక్కడ ఉండలేను. ఓకే, మంచిగా మాట్లాడుతున్నప్పుడు వాటిని వినడానికి నేను ఇష్టపడుతూ ఉంటాను. ఇప్పుడు ప్రభుని నువ్వు ప్రేమిస్తున్నావో లేదో చెక్ చేసుకోవాలి అంటే నువ్వు ప్రభు గురించి వినడానికి ఇష్టపడుతున్నావా లేదా, ఆ ఇష్టం అనేది నీలో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. కొద్దిమంది ప్రభువు మాటలు చెబుతున్నాము అని అనగానే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. అలాంటి మందిని కొద్దిమంది నేను చూశాను. అప్పటి వరకు వాళ్ళు నాతో మాట్లాడతారు, కానీ ఒక్కసారి నేను బైబిల్ తెరిచి దేవుని మాటలు చెబుతున్నాను అని అనగానే అక్కడి నుంచి వెంటనే ఫోన్ చూసుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. ఎందుకు అంటే ప్రభు గురించిన మాటలు వినడానికి కూడా వాళ్ళకి చాలా చాలా కష్టం. కాబట్టి వాళ్ళలో ఉందా ప్రభు మీద ప్రేమ? లేదు. కొద్దిమంది వాక్యాన్ని వినడానికి రండి అని అనగానే ఆ టీవీ బంద్ చేసి ఆ ఫోన్ని పక్కనెట్టి రావడానికి ఎంత కష్టమో మనసులో తిట్టుకుంటూ ఎప్పుడవుతుందో అన్నట్లు వస్తారు. అదేం చూపిస్తుంది? ప్రభువు మీద నీకు ప్రేమ లేదు అనే విషయాన్ని చూపిస్తుంది. కానీ ప్రభువు మీద ప్రేమ ఉంటే ఏం జరుగుతుంది? ఆయన గురించి వినడానికి, ఆయన గురించి ఎవరైనా మాట్లాడితే వినడానికి నువ్వు ఇష్టపడతావు. మొదటిది ఆలోచించడానికి ఇష్టపడతాం, రెండు వినడానికి ఇష్టపడతాం. ఆలోచించడం, వినడం. మూడవది ఏం చేస్తామంటే ఆయన గురించి చదవడానికి ఇష్టపడతాం. ఓకే, బైబిల్ని చదువు చదువు అని సేవకులు చెబుతూనే ఉంటారు. ఐఎమ్ షూర్ దట్ యువర్ పేరెంట్స్ ఆల్సో టెల్ యూ ఆఫెన్. మీ పేరెంట్స్ కూడా మీకు తరచుగా చెబుతూ ఉంటారు అని నేను అనుకుంటున్నా. సో ప్రభు గురించి చాలా స్పష్టంగా రాయబడినటువంటి సందేశం ఇందులో ఉంది. ఒకవేళ మీరు ప్రభువుని నిజంగా ప్రేమిస్తుంటే కనుక ఒకళ్ళు చెప్పాలా మీకు బైబిల్ చదువు అని? నో, చెప్పనక్కర లేకుండానే మనం ప్రభువు గురించి రాయబడినటువంటి ఆ మాటల్ని చదవడానికి మనం ఇష్టపడతాం. అది మూడోది. నాలుగవది, మనం ఎవరినైనా ప్రేమిస్తే వారి పేరు ప్రతిష్టల విషయంలో చాలా రోషంగా ఉంటాం. అంటే నేను ఎవరినైనా ప్రేమిస్తుంటే వాళ్ళ గురించి ఎవరైనా చెడ్డగా మాట్లాడుతున్నారనుకోండి, నేను వాళ్ళతో స్నేహం చేయలేను. వాళ్ళు నేను ప్రేమించే అభిమానించే వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటే నేను తట్టుకోలేను, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను నేను. ఒకవేళ అనవసరంగా బురద చల్లుతూ ఉన్నారనుకోండి, నేనేం చేస్తాను వెంటనే, లేదు లేదు మీరు చెప్పింది అబద్ధం, ఆ వ్యక్తి గురించి మీరు ఏదైతే చెప్తున్నారో అది అబద్ధం, అది నిజం కాదు, నిజం ఏంటి అంటే ఇది నిజం అని చెప్పి నేను ప్రేమించేటటువంటి వ్యక్తిని డిఫెండ్ చేయడానికి, సమర్థించడానికి ప్రయత్నిస్తాను. నువ్వు ప్రభువుని ప్రేమిస్తే ఏం చేస్తావు అంటే ప్రభు మీద నీకు ప్రేమ ఉందా లేదా అని నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వేం చేయాలి అంటే ఖచ్చితంగా ప్రభు గురించి చెడ్డగా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు, ప్రభు మీద ఎవరైనా బురద చల్లుతున్నప్పుడు ఏం చేస్తావు? ఖచ్చితంగా ఇది నిజం కాదు, నిజం వేరే ఉంది అని చెప్పి చాలా రోషం కలిగి ఆయన విషయంలో నువ్వు పౌరుషంగా మాట్లాడతావు, పౌరుషంగా పనులు చేస్తావు. ఇప్పుడు ఏం చెప్పాను? ఆలోచించడానికి ఇష్టపడతాం, రెండు వినడానికి ఇష్టపడతాం, మూడు చదవడానికి ఇష్టపడతాం, నాలుగు ఆయన పేరు ప్రతిష్టల విషయంలో, అంటే ఆయన పేరుకి అవమానం ఏదైనా వస్తుంది అన్నప్పుడు మనం వెంటనే ఆయనను సమర్థించడానికి ప్రయత్నిస్తూ చాలా రోషంగా ఉంటాం. ఇక తర్వాత మనం ఎవరినైనా ప్రేమిస్తుంటే వాళ్ళతో మాట్లాడడానికి మనం ఇష్టపడతాం. ఓకే,
మీరు ప్రేమించే వ్యక్తులతో మాట్లాడడానికి మీరు ఇష్టపడతారు. ఓకే, నా భార్య చాలాసార్లు సడన్గా వచ్చి ఒక ప్రశ్న అడుగుతుంది, మీరు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని. ఒక్కొక్కసారి సడన్గా ఆ ప్రశ్న వచ్చేటప్పటికి నాకు ఒకేసారి ఏదో పిడుగొచ్చి నెత్తి మీద పడినట్టు అనిపిస్తుంది. తను ఎందుకు అందో అని కొన్ని క్షణాలు ఆలోచిస్తూ ఉంటాను. మీరు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని కోపంగా అడిగితే, ఎందుకన్నా ఈ ప్రశ్న, ఎందుకు వచ్చింది గొడవ అని అంటే, నాతో మాట్లాడరు మీరు. ఊరోళ్ళందరితో మీకు ఫోన్ వచ్చింది అని అంటే గంటల వాళ్ళతో ఫోను మాట్లాడతారు, కానీ మీ పక్కనే ఉంటాను, కానీ మీరు నాతో మాట్లాడరు. నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాను, అప్పుడు మీరు కూడా అంతే, ఇంకా నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అంటది. ఇంతకీ బాధ ఎందుకు వచ్చింది? మాట్లాడట్లేదు అని వచ్చింది. సో కొన్నిసార్లు తెలీదు, ఏదో పనిలో చదువుకుంటూ రాసుకుంటూ ఏదో పనిలో ఉండి నేను తనతో మాట్లాడట్లేదు అనే సంగతి కూడా మర్చిపోతూ ఉంటాను అనమాట. కాకపోతే ఇప్పుడు తనకి అది చాలా వేదనగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. అందుకని ఈ ప్రశ్న అన్నమాట, నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని. ఓకే, భవిష్యత్తులో మీకు కూడా వస్తుందిలేండి. పెళ్ళైన వాళ్ళకి ఆల్రెడీ జరుగుతూ ఉంటుంది ఈ యుద్ధం. పెళ్ళి కాని వాళ్ళకి భవిష్యత్తులో ఇవన్నీ తెలుస్తాయి ఎక్స్పీరియన్షియల్గా. ఓకే, ఇప్పుడు మీరు నవ్వుకుంటారేమో, అప్పుడు ఖచ్చితంగా ఏడుస్తారు. ఎందుకంటే నా భార్య అలా అడిగినప్పుడు నవ్వాలో ఏడవాలో తెలియదు. మా అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడు, బై ద వే. మళ్ళీ కొన్ని మెసేజ్లు ఇంకా అక్కడ కూడా మళ్ళీ వెళ్తాయేమో మా అబ్బాయి ద్వారా. సో మనం ప్రేమించిన వారితో మాట్లాడడానికి మనం ఇష్టపడతాం. ఓకే, ప్రభువుని ప్రేమిస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు? ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడతారు. ఓకే, నిజానికి మనం ప్రభువుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా చాలా ఇష్టంగా వినడానికి ముందుకొస్తాడు. ఎందుకంటే తన బిడ్డల యొక్క ప్రార్థన ఆయనకి చాలా నచ్చుతుంది. తన బిడ్డల యొక్క ప్రార్థన ఆయన చాలా ఇష్టంగా వింటాడు. ఎందుకంటే మన బిడ్డలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటల్ని మనం రికార్డ్ చేసుకుంటాం. మళ్ళీ మిస్ అయిపోతామేమో అని ఫోటోలు తీసుకుంటాం వాళ్ళు చిన్నప్పుడు మనతో గడిపినటువంటి సమయాలని. ఆ విధంగానే ప్రభు మనం ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడుతుంటే ఆయన కూడా మనం చెప్పేది వినడానికి చాలా ఇష్టపడతాడు. సో ఇప్పుడు ఎన్ని చెప్పాను? 5 చెప్పాను. తర్వాత ఆయనతో మాట్లాడడానికి మాత్రమే కాదు, మనం ప్రభువుని ప్రేమిస్తున్నప్పుడు ఆయనతో ఉండడానికి ఇష్టపడతాం. విడిచి వెళ్ళాలి అన్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఒకే చోటికి మళ్ళీ మనం ప్రేమించే వ్యక్తి చాన్నాళ్ళ తర్వాత మన దగ్గరకు వస్తున్నాడు అన్నప్పుడు చాలా ఆసక్తిగా, చాలా ఆత్రంగా ఎదురు చూస్తాం. కాబట్టి మనం ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు వాళ్ళతో సమయాన్ని గడపడానికి మనం ఇష్టపడతాం. కేవలం మాట్లాడడానికి మాత్రమే కాదు, గడపడానికి కూడా మనం ఇష్టపడుతూ ఉంటాం. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మీరు ప్రభువుని ప్రేమిస్తున్నారా? అయితే మీరు ప్రభువుతో సమయాన్ని, టైంని స్పెండ్ చేయడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఇక ఆఖరిగా మనం ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళ మాటకు విధేయత చూపడానికి ఇష్టపడతాం. ఓకే, ఉదాహరణకి ఇంట్లో మీరు వెళ్ళి మీ డాడీతో కానీ మీ మమ్మీతో కానీ, మమ్మీ ఐ లవ్ యూ సో మచ్ అన్నారు, లేదా డాడీ ఐ లవ్ యూ సో మచ్ అని అన్నారు. ఓకే, అప్పుడు మీ మమ్మీ మీ డాడీ నిన్ను దగ్గర తీసుకుని గట్టిగా హగ్ చేసుకుని, లేకపోతే నిన్ను ముద్దు పెట్టుకుని చాలా సంతోషపడ్డారు. ఈలోపు నాన్న కొంచెం అక్కడ వాటర్ బాటిల్ ఉంది, ట్యాబ్లెట్ వేసుకోవాలి, కొంచెం వాటర్ బాటిల్ ఇలా తీసుకురా అన్నారు. నేను తెస్తానా, పోయి తెచ్చుకో అన్నారనుకోండి, మీరే అన్నారనుకోండి, అప్పుడు వెంటనే మీ మమ్మీ మీ డాడీ ఏమంటారు? రే ఇప్పుడే కదరా మమ్మీ ఐ లవ్ యూ సో మచ్, డాడీ ఐ లవ్ యూ సో మచ్ అన్నావు,
ఆ బాటిల్ అక్కడ ఉన్నదాన్ని ఇక్కడికి నాకు తీసుకొచ్చి ఇవ్వలేవా? ఐ లవ్ యూ సో మచ్ బట్ ఐ డోంట్ గెట్ ద వాటర్ బాటిల్ ఫర్ యూ అన్నారనుకోండి. నువ్వంటే నాకు చాలా ప్రేమ, కానీ వాటర్ బాటిల్ మాత్రం తేను. నువ్వంటే చాలా ప్రేమ, ట్యాబ్లెట్లు మాత్రం నీకు తెచ్చాను. నువ్వంటే చాలా ప్రేమ, నువ్వు చెప్పిన ఏ పని చేయను అన్నారనుకోండి. ఇదేం ప్రేమరా మరి అంటారు కదా. సో ప్రేమ ఉంటే సహజంగానే ఏం జరుగుతుంది? మాట వింటాం. కొన్నిసార్లు ప్రేమ ఉన్నప్పుడు మనకి ఇష్టం లేకపోయినా సరే తప్పనిసరిగా మనం మాట వింటాం. మనకి ఇష్టం లేకపోయినా సరే కొన్నిసార్లు ఎవరినైనా క్షమించాలి అంటే నాకు ఇష్టం ఉండదు, కానీ తప్పక క్షమించాల్సిందే. ఎందుకంటే ప్రభు ఏమన్నాడంటే క్షమించు, నేను క్షమించినట్టు క్షమించు అన్నాడు. కాబట్టి అవమానాల పాలైనా నష్టపోయినా చివరికి క్షమించాల్సి వస్తుంది. ఎందుకు అనంటే ప్రభు మీద ప్రేమతో ఉన్నప్పుడు ఇక క్షమించకుండా ఎలా ఉంటాం? ఎందుకంటే ప్రభు చెప్పాడు ప్రేమించమని. కాబట్టి ప్రేమ అనేది ఎలా రుజువు అవుతుంది? విధేయత చూపడం ద్వారా రుజువు అవుతుంది. ఓకే, ఇక ఒక విషయం చెప్తాను. ఎవరినైనా ప్రేమించినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఇష్టపడే వాటిని ఇష్టపడతాం, వాళ్ళు ద్వేషించే వాటిని దూరం పెడతాం. అవునా కదా? ఇష్టపడితే మనం ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళకి ఏది ఇష్టమో మనకి అదే ఇష్టం అవుతుంది. వాళ్ళకి ఏది ఇష్టం లేదో మనకి అది కూడా ఇష్టం ఉండదు. వాళ్ళు ఎవరిని ఇష్టపడతారో మనం వాళ్ళని ఇష్టపడతాం. ఇప్పుడు నువ్వు ప్రభువుని ప్రేమిస్తుంటే ఏం జరుగుతుందో తెలుసా? ప్రభు ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళని నువ్వు కూడా ప్రేమిస్తావు. ప్రభువు ఎవరినైతే అసహించుకుంటాడో వాళ్ళని నువ్వు కూడా అసహించుకుంటావు. కాబట్టి ఇది కనిపిస్తుందా నీలో? సో ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా అంటే ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నప్పుడు ఏమేమి ఉంటాయనేది వరుసగా నేను చెబుతూ వచ్చాను. ఇప్పుడు నువ్వు ఆలోచించు, నువ్వు ప్రభువుని ప్రేమిస్తున్నావా? ఎందుకంటే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ ఇన్ ద బైబిల్. బైబిల్లో అది గొప్ప ఆజ్ఞగా మనకి ఇవ్వబడింది. నువ్వు ఎలా ప్రేమించాలి? నీ పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ప్రేమించాలి. అంటే పరుగు పందెంలో పాల్గొన్నవాడు ఏ ఉద్దేశంతో పాల్గొంటాడు? ఎలాగైనా సరే మెడల్ సాధించాలనే ఉద్దేశంతో పాల్గొంటాడు. దానికోసం ఉదాహరణకి మీకు హుసేన్ బోల్ట్ తెలిసే ఉంటుందిగా. హుసేన్ బోల్ట్ తెలుసా? చాలా మెడల్స్ వచ్చినాయి. తను ఎప్పుడు ప్రాక్టీస్ మొదలు పెడతాడు? ఉదాహరణకి 2028 అని అనుకుందాం. ఓకే, సరిగ్గా 2028లోనే మొదలు పెడతాడా? 2028లోనే మొదలు పెడతాడు ప్రాక్టీస్. ఎప్పుడు మొదలు పెడతాడు? 4-5 సంవత్సరాలు ముందు నుంచే మొదలు పెడతాడు కదా ప్రాక్టీస్. ఒకసారి నేను ఒక ఇంటికి వెళ్ళాను, నా ఫ్రెండ్ ఇంటికి. అయితే నేను వెళ్ళాను, నన్ను చూశాడు, పలకరించాడు, హాయ్ నగేష్ అన్నాడు. అని వెంటనే మళ్ళీ చదువుకోవడం మొదలుపెట్టాడు. ఏంటి అనంటే కొన్నాళ్ళలో చాలా దగ్గరలోకి వచ్చేసింది డిఎస్సి ఎగ్జామ్స్, అందువల్ల నేను చదువుకోవాలి, సారీ ఐ కెనాట్ గివ్ యూ టైం అని తన పనిలో తను కంటిన్యూ అయిపోయాడు. అంటే ఇప్పుడు అతను దేన్ని ప్రేమిస్తున్నాడు? తను ఒక జాబ్ని తన లక్ష్యంగా పెట్టుకున్నాడు, దాన్ని ఎలాగైనా సంపాదించాలి అని తన పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో దాని మీద దృష్టి పెట్టాడు. ఒలింపిక్స్లో మెడల్ని సంపాదించాలి అని ఆశపడిన వాడు ఏం చేస్తాడు? రోజుకి 10 గంటల సేపు వ్యాయామం చేసి, పరుగుని ప్రాక్టీస్ చేసి, ఎప్పుడో 4 సంవత్సరాల తర్వాత రాబోయేటటువంటి దానికోసం ఇప్పటి నుంచి కూడా సిద్ధపడుతూ ఉంటాడు. వాళ్ళు మనలాగా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు, మెడల్ గెలవాలనుకున్న వాళ్ళు మనలాగా ఎక్కడ పడితే అక్కడ పార్టీలకు రారు, మనలాగా ఏది పడితే తినేరు, మనలా ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవడం, ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర లేవడం, ఇలాంటివి ఏమీ జరగదు.
ఎందుకు? వాళ్ళ దృష్టి అంతా సరే ఒలింపిక్స్లో నేను పార్టిసిపేట్ చేయాలి, ఒలింపిక్స్లో ఎలాగైనా నేను మెడలో సంపాదించాలి. పూర్ణ శక్తితో పూర్ణ బలంతో ప్రేమించడం అంటే అదే. నువ్వు ప్రభువుని ప్రేమిస్తే ఏం జరుగుతుంది అని అంటే, నువ్వు ఒక ఒలింపిక్ మెడల్ సంపాదించాలనుకున్న వ్యక్తి ఏ విధంగా అయితే ఆ మెడల్ కోసం ఆహర్నిశలు శ్రమ పడతాడో, నువ్వు ప్రభువుని ప్రేమించాలి, ప్రేమిస్తున్నాను అన్నప్పుడు నువ్వు ప్రభువు కోసం కూడా అలాగే ప్రయాసపడతావు. అంటే నువ్వు ప్రభువు గురించి చదవడానికి ఎవరు నిన్ను బలవంతం చేయనక్కర్లేదు. ప్రభువు గురించి వినడానికి ఎవరు నిన్ను ముందుకు పుష్ చేయాల్సిన అవసరం లేదు. ప్రభు కోసం నువ్వు రోషంగా జీవించడం కోసం ఎవరు కూడా నిన్ను ఉత్తేజంగా, అంటే నిన్ను ఉద్వేగం వచ్చేలాగా నిన్ను రెచ్చగొట్టనక్కర్లా, నిన్ను మోటివేట్ చేయనక్కర్లా. ప్రభు గురించి ఆలోచించడానికి నీకు ప్రభు గురించి గొప్ప గొప్ప సందేశాలు నీకు ఎవరో చెప్పనక్కర్లా. ఇవన్నీ ఆటోమేటిక్గా నువ్వే చేస్తావు. ఎందుకు? ప్రభు మీద ప్రేమ నిన్ను ఈ విధంగా చేసేలా చేస్తుంది. అలా ఒక వ్యక్తి అన్నాడు బైబిల్లో, నేను ప్రభువుని ప్రేమిస్తున్నా, ఓకే, నా జీవితం ఎలా ఉందో మీరు చూడండి అని చెప్పి అనడం ముందు ఆ వ్యక్తి ఎవరో నేను మీకు చూపించి, అతను ప్రభు మీద తనకున్నటువంటి ప్రేమని ఎలా చూపించాడు అనే దాన్ని నేను చూపిస్తాను. చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. అంటే ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఒకప్పుడు బాగా ప్రభువుని ద్వేషించాడు, కానీ ప్రభు ఏం చేశాడంటే పౌలుని ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడంటే ప్రభు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. అంటే తన ప్రాణాన్ని పెట్టేశాడు అనమాట. నా కోసం తన్ను తాను అప్పగించుకున్నటువంటి ఆ దేవుని కుమారుని యందు విశ్వాసం వల్ల నేను జీవిస్తున్నాను అన్నాడు. అంటే ఎందుకు ప్రభువుని మనం ఇందాక చెప్పిన విధంగా ప్రేమించాలి అని అంటే, ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి, ఆయన మన నిమిత్తం ప్రాణత్యాగం చేశాడు కాబట్టి. ఓకే, ఇప్పుడు నేను ఎప్పుడో చచ్చిపోయాను, సిలువ వేయబడ్డా అని ఎందుకు అన్నాడంటే, ఇప్పుడు నా ద్వారా యేసుక్రీస్తు ఎలా జీవించాలి అని ఇష్టపడుతున్నాడో అలా జీవించడానికి నేను టోటల్గా సరెండర్ అయిపోయాను అంటున్నాడు. ఆ జీవితం ఎలా ఉంటుంది అనే దాన్ని నేను చదివి నేను వినిపిస్తాను. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చూడండి. ప్రభు మీద తనకున్నటువంటి ప్రేమని పౌలు ఏ విధంగా ఆయన ఎక్స్పీరియన్స్ చేశాడు అనే దానికి ఈ వచనాలు మనం చూద్దాం. 2వ కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం నేనే చదివి ఒక్కొక్క దాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. మొదటిగా చూడండి, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనునో మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడిని. అంటే ఎవరో గురించి డిస్కషన్ వచ్చింది, వాళ్ళు సేవకులని చెప్పుకున్నారా? అయితే నేను కూడా మాట చెప్తాను, నేను కూడా క్రీస్తుకి సేవకుడినే. మరి విశేషముగా ప్రయాసపడ్డాను. విశేషంగా అంటే చాలా గొప్పగా నేను కష్టపడ్డాను. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉన్నాను. ప్రభువుని ప్రేమించి ప్రభువు కోసం ఎక్కడికి వెళ్ళాడంట? ఒకసారి కాదు, ఏమన్నాడు? అనేక సార్లు నేను జైల్లో ఉన్నాను. జైల్లోకి నేను పదే వెళ్తున్నాను అనుకోండి. ఎవరిని బట్టి అని అంటే, ఎవరో ఒక వ్యక్తిని బట్టి, ఒక వ్యక్తిని సపోర్ట్ చేస్తూ ఉన్నాను కాబట్టి నన్ను పదే జైలుకి తీసుకెళ్తున్నారు అనుకోండి. అప్పుడు నన్ను ప్రేమించే వాళ్ళు ఏమంటారంటే, ఎందుకండి మీరు ఆ వ్యక్తిని ప్రేమించి పదే జైలుకి వెళ్తున్నారు? ఇప్పుడు పౌలు పరిస్థితి ఏంటంటే, పౌలు ప్రభువైన యేసుక్రీస్తుని ప్రేమించాడు కాబట్టి అనేక సార్లు జైల్లో
అతడు శిక్షని అనుభవించాడు. ఒక్కసారి జైలుకి వెళ్ళొచ్చిన వాడు మన మధ్యలోకి వచ్చాడు అనుకోండి, మనం ఎలా చూస్తాం? భయమేస్తుంది, అమ్మో జైలుకి వెళ్ళి వచ్చాడంటే అతను అని. కానీ పౌలు అనేక సార్లు చెరసాలకు వెళ్ళాడు. తర్వాత అపరిమితంగా దెబ్బలు తిన్నాను అన్నాడు. అపరిమితంగా అంటే అర్థం ఏంటో తెలుసా? లెక్కలేనన్ని సార్లు. లెక్కలేనన్ని సార్లు పౌలు దెబ్బలు తిన్నాడు ప్రభువైన యేసుక్రీస్తుని ప్రేమించడం వల్ల. తర్వాత అనేక సార్లు ప్రాణాపాయాలలో ఉన్నాను. ప్రాణాపాయం అంటే ఇక ప్రాణం పోతుందేమో అనే స్థితి అన్నమాట. ఒకసారి ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడ బద్దలైపోయింది పూర్తిగా. చెక్క ముక్కలు పట్టుకుని వేలాడుతూ దాని గురించి కూడా మాట్లాడాడండి ఇక్కడ. అంటే దేనికోసం వెళ్తున్నాడో? ప్రభు యొక్క సువార్త ప్రకటించడం కోసం వెళ్తున్నాడో. ఈలోపు ఏం జరిగింది? ఓడ బద్దలైపోయింది. ప్రభువుని ప్రేమించి సువార్త ప్రకటించడానికి వెళ్తున్నారు, ఈలోపు అరెస్ట్ చేశారు, విపరీతంగా ఆయన్ని కొట్టారు. చూడండి, ఇంకోసారి అన్నాడు 24 వచ్చిన, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాను. 1 తక్కువ 40 అంటే ఎంత? 39. ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎన్నిసార్లు కొరడాలతో కొట్టారు తెలుసా? ఒక్కసారే. 39 దెబ్బలు ఒక్కసారే కొట్టారు ప్రభు అయిన యేసుక్రీస్తుని. కానీ పౌలు ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రేమించి ఎన్నిసార్లు కొరడా దెబ్బలు తిన్నాడు? 5 సార్లు. 5 × 39 అంటే 200కి 5 తక్కువ అన్నమాట. ఒక్కొక్క కొరడా దెబ్బ కొడితే ఆ కొరడాకి ఈ ఎముకలతోనూ సీసంతోనూ తయారు చేసిన కుక్కేలు లాంటివి ఉంటాయి అన్నమాట. శరీరం మీద ఒక్కసారి పడిందంటే 100-200 చోట్ల గాయాలవుతుంది అన్నమాట. కొన్నిసార్లు అవి శరీరానికి వచ్చి ఇలా గుచ్చుకోవడం వల్ల మళ్ళీ వెనక్కి లాగితే మాంసం కూడా వచ్చేసింది. అది రోమా సైనికులు కొట్టే కొరడా దెబ్బల యొక్క శక్తి. సో పౌలు 5 సార్లు కొరడా దెబ్బలు తినండి. తర్వాత ఉన్న మాట చదవండి ఒకసారి. మూడు సార్లు బెత్తాలతో కొట్టారు. ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను అన్నాడు. రాళ్లతో కొట్టబడ్డం ఆలోచించండి. బెత్తంతో కొట్టేవాళ్ళు ఎక్కడ కొడతారు? వెనక భాగంలో కొడతారు. కొరడాలతో కొట్టేవాళ్ళు వెనక భాగంలోనే కొడతారు. రాళ్లతో కొట్టేవాళ్ళు కరెక్ట్గా ఏదో ఒక పార్ట్కి తగలాలనే ఉద్దేశంతో కొడతారా? నో. ఒకసారి ఒక పట్టణానికి వెళ్ళినప్పుడు ఆయన రాళ్లతో కొట్టారు, చచ్చిపోయాడనుకుని చెప్పి ఊరి బయటికి ఈడ్చుకెళ్ళిపోయారు. విచిత్రం ఏంటంటే శిష్యులు వెళ్ళి ప్రార్థన చేస్తే మళ్ళీ లేచి వచ్చేసాడు అదే పట్టణానికి. రాళ్లతో కొట్టబడినప్పుడు ఒక రాయి వెళ్ళి కంటికి తగిలితే ఆ కన్ను అతను జీవితాంత కాలం కూడా కంట్లో నుంచి ఆ చీము నెత్తురు కారుతూ ఉండేవట. అందుకని లోకాన్ని వైద్యుడిని పక్కన పెట్టుకున్నాడు అంటారు చరిత్రకారులు. రాళ్లతో కొట్టబడ్డాడంట. తర్వాత 3 సార్లు వాడ పగిలి శ్రమ పడ్డాను. ఒకసారి కాదు, ప్రయాణం చేస్తున్న వాడ 3 సార్లు పగిలిపోయింది. అయినా దేవుడు బ్రతికించాడు. 26వ వచనం, అనేక పర్యాయాలు ప్రయాణాల్లో, నదుల వలనైన ఆపదలలో, దొంగల వలనైన ఆపదల్లో, నా స్వజనుల వలనైన ఆపదల్లో, అన్యజనుల వలనైన ఆపదల్లో, పట్టణాల్లో ఆపదలో, అరణ్యంలో ఆపదలో, సముద్రంలో ఆపదలో, కపట సహోదరుల వలన ఆపదలో. గమనిస్తున్నారా? ఆపద, డేంజర్స్, ఎన్ని అపాయాలు ప్రయాణాల్లో, నదుల్లో, స్నేహితులు అనుకున్న వాళ్ళు, సహోదరులు అనుకున్న వాళ్ళు, ప్రయాసంతో, కష్టాలతో, తరచూ జాగరణాలతో, ఆకలి దప్పికలతో, తరచూ ఉపవాసాలతో, చలితో, దిగంబరత్వం అంటే ఒంటి మీద బట్టలు లేకుండా హింసించినటువంటి పరిస్థితుల్లో, అన్నం లేకుండా, నీళ్ళు ఇవ్వకుండా హింసించినటువంటి పరిస్థితుల్లో, ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. పూర్తిగా లిస్టు ఇవ్వాల మనకి, ఇంకా చెప్పాల్సినవి అనేకం ఉన్నాయి అంటున్నాడు. ప్రభువుని ప్రేమించిన వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అంటే,
పౌలు అనుభవించినటువంటి శ్రమలను చూడండి. ఈ శ్రమలన్నీ అనుభవించి ఏమంటున్నాడు తెలుసా? నేను ఆనందింతును, ఐ రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభు నందు నేను ఆనందిస్తున్నా. సాధారణంగా మనం ఒకరి వల్ల ఒక చెంపదెబ్బ తిన్నాం అనుకోండి, ఓకే, ఒకళ్ళ వల్ల ఒక చెంపదెబ్బ తిన్నాం, వెంటనే ఏమంటాం? నీ వల్ల రా చెంపదెబ్బ తిన్నాను. ఒకళ్ళ వల్ల 2 మార్కులు పోయినాయి అనుకోండి, నీ వల్ల 2 మార్కులు పోయినాయి. ఒకళ్ళ వల్ల ఒక 100 రూపాయలు నష్టం వచ్చింది అనుకోండి, నీ వల్ల రా ఈ 100 రూపాయలు నష్టం వచ్చింది. ఇలా ఉంటుంది. కానీ పౌలు ఇన్ని శ్రమలు అనుభవించి ఏమంటాడు తెలుసా? నేను నా ప్రభువునందు ఆనందిస్తున్నాను, మీరు కూడా ఆనందించండి అంటున్నాడు. ఫిలిప్పి అనే పట్టణపు చెరసాల్లో అతని రక్తాలు వచ్చేలా కొడితే రక్తం శరీరం నుంచి కారుతా ఉంది. అయితే అక్కడ ఆ రక్తాలు కారుతున్న శరీరంతో యేసు ప్రభుకి పాటలు పాడుతున్నాడు. ఎలా ఉంటుంది మనం అలాంటి వ్యక్తిని చూస్తే? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నువ్వు ప్రభు అయిన యేసు క్రీస్తును ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే అది ఎలా చూపిస్తున్నావు నీ జీవితం ద్వారా? యేసు ప్రభు మన మీద చూపించిన ప్రేమకి మనం సమానంగా ఏమీ చూపించలేం. ఎందుకంటే మనం బలహీనంగా ఉన్నప్పుడు, శత్రువులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. కానీ ఆయన సృష్టికర్త, ఆయన యోగ్యుడు, ఆయన రక్షకుడు, ప్రాణం పెట్టినవాడు. కాబట్టి ఆయన మన ఎడల చూపించిన ప్రేమకి మనం ఆయన ఎడల చూపించే ప్రేమ ఎప్పటికీ సమానం కాదు. కాబట్టి నువ్వు ప్రభువుని ప్రేమిస్తున్నావా లేదా అనే విషయం నీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. అవునా? ఒకవేళ ప్రభువుని ప్రేమించడానికి అర్థం ఇదే అయితే మనం ఏం ఒప్పుకోవాలి? నేను ప్రభువును ప్రేమించట్లేదు అని ఒప్పుకోవాలి. ఎందుకంటే నేను యవ్వనస్తులను చూస్తున్నాను కదా, వెనకాల నుంచి ఎవరో ఒకళ్ళు నెడితే తప్ప బైబిల్ చదవరు, ఎవరో ఒకళ్ళు పుష్ చేస్తే తప్ప దేవుని మాటలు వినరు, ఎవరో ఒకళ్ళు గద్దిస్తే తప్ప మోకాళ్ళు వంచరు. సో ఇప్పుడు మీరు ఆశీర్వదించబడిన వాళ్ళు అని బైబిల్ ఎలా చెప్తుంది? మీకు చెప్పదు. ఏమంటుందనంటే మీరు శపించబడుతున్నటువంటి మార్గంలోనే ఉన్నారని అంటుంది. ఎందుకంటే ఎవడైనా ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక అన్నాడు. ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? ఆయన సృష్టికర్త కాబట్టి, ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి ప్రేమించాలి. మీరు చదువు మీద ఆసక్తి ఉంటుంది చాలామందికి, అందువల్ల ఎవ్వరు చెప్పకుండానే హోంవర్క్ చేస్తారు. ఎలాగైనా సరే క్లాస్ ఫస్ట్ రావాలి అనే ఆలోచనతో కష్టపడి చదివేస్తారు. లేకపోతే మీరు అనుకున్నటువంటి గోల్ని అచీవ్ అవ్వడం కోసం మీరు కష్టపడతారు. సో మీరు చాలా విషయాల్లో ప్రేమ చూపిస్తున్నారు. మీలో కొద్దిమందికి ఫోన్లు అంటే ఇష్టం, ఫోన్లో ఆడే గేమ్స్ అంటే ఇష్టం. ఎవరైనా చెప్తారా మీకు ఫోన్లో గేమ్స్ ఆడుకోని? ఇంటర్నెట్లో గేమ్స్ ఆడుకొని ఎవరైనా చెప్తారా? నో, ఎవరు చెప్పక్కర్లేదు. ఎందుకంటే మీరు ప్రేమిస్తారు కాబట్టి ఎవరు చెప్పకుండానే మీరు ఆడేసుకుంటారు, ఎవరు చెప్పకుండానే మీరు వెతికేసుకుంటారు. అవసరమైతే ఏదైనా కొనుక్కోవాలని అనుకుంటే ఇంట్లో ఫైట్ చేసైనా కానీ కొనేసుకుంటారు. మరది ప్రభువు పట్ల చెయ్యాలి కదా, ఎందుకంటే ప్రభువు మన యొక్క ప్రేమకు అర్హుడు కదా. అలాంటి ప్రేమతో మనం ప్రేమించకపోతే మనం కేవలం శాపానికి మాత్రమే కదా అర్హులం. ఆఖరిగా ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన పేరు జాన్ జీ ప్యాటన్. ఆయన ఒక సిటీలో, అమెరికా దేశంలో ఒక మంచి సిటీలో మంచి పరిచర్యలో ఉన్నాడు. అంటే బాగా డబ్బులు వస్తాయి, అన్ని సుఖ సౌఖ్యాలు కూడా అనుభవించవచ్చు. అయితే ప్రభు అతని హృదయంలో ఒక భారం పెట్టాడు. ఏంటో తెలుసా? నరమాంస భక్షకులుండే ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి అనే భారం పెట్టాడు. నరమాంస భక్షకులు అంటే తెలుసా? కొత్త మనిషిని ఎవరైనా చూశారనుకోండి, వాళ్ళని చంపుకొని తినేస్తారు, చికెన్ తిన్నట్టు.
మటన్ తిన్నట్టు. అప్పుడు చికెన్ తింటే మళ్ళీ ఏదో బర్డ్ ఫ్లూ అంటున్నారుగా, మటన్ అనుకోండి. మొత్తం కొత్త మనిషిని చూశారంటే రాళ్లతో కొట్టి చంపేస్తారు, తినేస్తారు తర్వాత. అలాంటి వ్యక్తుల మధ్యలోకి వెళ్ళి సువార్త ప్రకటించాలి అనే భారాన్ని దేవుడు అతనిలో పెట్టాడంట. మనం ఏమంటాం? అమ్మో వాళ్ళ దగ్గరికా, ఎందుకు నాయన అంటాం. సంఘ పెద్దల్లో ఒక ఆయన లేచి మీటింగ్లో ఇలా చెప్తే, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలనుకుంటున్నాను అనే మాట చెప్తే, ఆ సంఘ పెద్ద ఆయన అన్నాడంట, నాయన నువ్వు అక్కడికి వెళ్తే వాళ్ళు నిన్ను చూడగానే అసలు నువ్వు చెప్పే మాట వినకుండా నేను రాళ్ళతో కొట్టి చంపేస్తారు, తినేస్తారు, ఎందుకు నాయన, ఇక్కడ సుఖంగా పరిచయం ఉంది కదా అన్నాడట. అప్పుడు జాన్ ప్యాటన్ గారు అన్నారంట, సార్ మీరు కూడా చచ్చిపోతారు, మిమ్మల్ని కూడా పాతి పెట్టేస్తారు, ఎవరు తింటారు మిమ్మల్ని? పురుగులు తింటాయి. మీరు చచ్చిపోతే మీ శరీరాన్ని పురుగులు తింటాయి, నేను చచ్చిపోతే నా శరీరాన్ని ఆళ్ళు తింటే ఏంటి, పురుగులు తింటే ఏంటి, నేను వెళ్తాను అన్నాడు. ఎప్పుడు వెళ్ళాడు తెలుసా? తన భార్య అంటే వివాహం చేసుకుని తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకుని గర్భవతిగా ఉన్న భార్యను తీసుకుని అడవి మనుషుల మధ్యకి, నరమాంస భక్షకులు ఉండే సేవకుల మధ్యకి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత భార్యకి డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత ముందు తల్లి చచ్చిపోయింది. అక్కడ సరైన ఫెసిలిటీస్ ఉండవు కదా, ఆ నది ఒడ్డున చిన్న ఇల్లు వేసుకున్నాడు. ముందు భార్య చచ్చిపోయింది, ఒక గుంట తీశాడు, పూడ్చిపెట్టాడు. ఈలోపు కొన్నాళ్ళు ఆ బేబీతో అలాగే ఉన్నాడు. కొన్నాళ్ళ తర్వాత నెలల సమయంలోనే బేబీ చచ్చిపోయింది, గుంట తీశాడు, పూడ్చిపెట్టాడు. ఈలోపు 4 సంవత్సరాల పాటు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు ఇతను చూడగానే చంపేయడానికి వచ్చేయడం, పారిపోయి తిరిగి రావడం. 4 సంవత్సరాలు అలాగే పోరాటం చేశాడు. 4 సంవత్సరాల తర్వాత ఒంటరి జీవితం భరించలేక మళ్ళీ తిరిగి తన దేశానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ అక్కడికే తిరిగి వచ్చాడు. చనిపోయేంత వరకు అక్కడే ఉన్నాడు. తను చనిపోయేటప్పటికి మొత్తం ఆ ద్వీపం అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్నారు. అక్కడి నుంచి కొన్ని వందల మంది సేవకులు ఇప్పటికీ వస్తూనే ఉన్నారు, కొన్ని వందల మంది మిషనరీలు ఇప్పటికీ వస్తూనే ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తుని ప్రేమిస్తే నీ జీవితం ఎలా ఉంటుంది అని అంటే, నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అని దాన్ని చూడవు. ఏం చేస్తావు? ప్రభుని ప్రేమిస్తే ఆయన గురించి ఆలోచించడానికి ఇష్టపడతావు. 2, ఆయన గురించి వినడానికి ఇష్టపడతావు, చదవడానికి ఇష్టపడతావు. ఆయన పేరు ప్రతిష్టలు అంటే ఆయన పేరుకి ఏదైనా అవమానం వస్తుంది అంటే చాలా రోషంగా నువ్వు స్పందిస్తావు. తర్వాత ఆయన గురించి ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడతావు, ఆయనతో ఉండడానికి ఇష్టపడతావు. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీలో కొద్దిమంది రాసుకుని ఉంటారు. ఇవన్నిటి ద్వారా మీరు ప్రభు మీద మీకున్నటువంటి ప్రేమని చూపించండి. ఒకవేళ ఇంతవరకు అలా చేయట్లేదంటే కనుక వెరీ సింపుల్, ఎంతవరకు జరిగింది అంతటిని కూడా పక్కన పెట్టండి. ఇప్పుడేమంటారంటే, ప్రభు యేసు నీ మీద నాకు ప్రేమ కలగట్లేదు, నీవే కలిగేలా చేయి. నీ వాక్యం చదువుతాను, ఎవరో చెప్పకుండానే నీకు ప్రార్థిస్తాను, ఎవరో చెప్పకుండానే నీతో మాట్లాడతాను, ఎవరో చెప్పకుండా నీ గురించి మాట్లాడతాను, ఎవరో చెప్పకుండా నీతో సమయాన్ని నేను గడుపుతాను. నిన్ను ఎవరైనా ఇదేనా అంటే కనుక ఎవరు చెప్పకపోయినా కానీ నీ కోసం నేను పోరాడతాను, నీ సువార్త కోసం నేను కష్టపడతాను. ఒక పౌలు గారి మాదిరిగా, ఒక జాన్ జీ ప్యాటన్ మాదిరిగా నేను శ్రమ పడతాను. ఆ విధంగా నువ్వు నా ప్రేమకి అర్హుడవు అనేటటువంటి సంగతిని నేను నిరూపిస్తాను అని నువ్వంటే కనుక దేవుడు ఏమన్నాడంటే తన వాక్యంలో, ఎఫెసీ 6 ఆఖరిలో మనం చదువుకున్నాం, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తారో వాళ్ళందరికీ కృప కలుగును. ఏం కలుగుతుంది? ఆయన కృప మీకు కలుగుతుంది. అలాంటి దీవెనలు దేవుడు మీకు అనుగ్రహించిన ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రేమగల తండ్రి, మీరు మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించారు. శత్రువుగా ఉన్నప్పుడు ప్రేమించారు, బలహీనుడిగా ఉన్నప్పుడు ప్రేమించారు. ఆ ప్రేమకు రుజువుగా సిలువలో మీ ప్రాణాన్ని అర్పించారు. ఈ సువార్తను నా దగ్గర తీసుకొచ్చారు, నన్ను రక్షించారు. ప్రభువా, నిన్ను నా ప్రాణం అంతటితో కూడా నాయన, నేను చేసే
పనులన్నిటితో కూడా నేను నిన్ను ప్రేమించాలి. నా ఆలోచనల్లో నువ్వే ఉండాలి, మాటల్లో నీవే ఉండాలి, క్రియల్లో నీవే ఉండాలి, నా సమయం అంతట్లో నీవే ఉండాలి, నా ప్రయత్నాలన్నిటిలో నీవే ఉండాలి. తండ్రి, అలా నిన్ను కొద్దిమంది సేవకులు ప్రేమించారు. అలాంటి వారికే కృప అంటున్నారు. అలా ప్రేమించకపోతే శాపగ్రస్తులే అంటున్నారు. దేవా, ఈ చిన్న బిడ్డల్ని గురించి ఎలా మొరపెట్టాలి నాయన? ఉదయం లేచింది మొదలుకొని రాత్రి నిద్రపోయేంత వరకు ఫోన్లతోనూ, కంప్యూటర్లతోనూ, ఆటలతోనూ, ఈ లోక సంబంధమైన విషయాలతోనే గడుపుతున్నారు నాయన. ఈ యవ్వన బిడ్డలను, ఈ చిన్న బిడ్డలను మీరు దర్శించి వారి హృదయాల్లో మీ ప్రేమ గురించిన విత్తనాలు మీరే నాటమని ప్రార్థిస్తూ, తద్వారా వాళ్ళు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించి నీ కృప పొందడానికి, నీ ఆశీర్వాదం పొందడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థనను, స్తుతిని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.